మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ పైన నకులుడికి శకునికి యుద్ధం జరుగుతుంది. నకులుడు అనుకున్నాడు, ఈ మామని వదిలిపెట్టకూడదురా, మన అసలు మామ పొరపాటున అటు వెళ్ళాడు, కానీ ఈ మామగారేగా అసలు అనేక రకాల చెడ్డ సలహాలు ఇచ్చి దుర్యోధనుడిని పాడు చేశాడని లోకమంతా అంటున్నారు, మనం ఎందుకు వదిలిపెట్టాలి వీడిని, మాయ చూద్దాం సలహా ఈ పెద్ద మనిషిదేగా, అనేక రకాల మాయలు చేశాడు మనని అని శకుని మీద పూర్తిగా ఒక అభిప్రాయానికి వచ్చేసిన వాడు. కాబట్టి నకులుడు శకుని భయంకరంగా ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలోనే యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే శకుని కూడా పాండవుల్లో ఒక్కరిని సంహరించగలిగితే నా కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది, వీళ్ళని ఏదో కాపాడుతానని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేసేట, అవునో కాదో నాకు తెలియదు, కానీ కృష్ణుడిని కూడా భంగపరిచిన వాడిని అవుతాను. ఎందుకంటే ఈ సలహాదారు విషయంలో పాండవులకు కృష్ణుడు ఎంతో, కౌరవులకు శకుని అంత. అందుకని శకుని ఏదో ఊరికి సలహా ఇవ్వడం వల్ల నన్ను ఆయనతో పోలుస్తున్నారు అనుకోకుండా నేను కృష్ణుడితో సమానమని అనుకోవడం మొదలుపెట్టాడు. ఈ భావంలోనే వస్తుంది ఇబ్బంది అంతా. అనేసరి కృష్ణుడిని నేను బాధ పెట్టిన వాడిని అవుతాను, ఎలాగో అర్జునుడిని ఏం చేయలేను, భీముడిని ఏం చేయలేను, ధర్మరాజును కూడా కష్టమే, అంచేత నకుల సహదేవులు ఏదో ఆటలు అట్టిపళ్ళు అంటారు, ఇందులో ఒకరిని వేసేస్తే గొడవ వదిలిపోతుంది అని ఒక బలుతూపు ఉరంబుగొని ఉచ్చిచనన్ కరమల్గియేయుడున్ నకులుడు మూర్ఛవోవుటయు. ఒక బలుతూపు ఉరంబుగొని ఉచ్చిచనన్ కరమల్గియేయుడున్ నకులుడు మూర్ఛవోవుటయు. నాదము రోదసి నిండనార్చెను అంతకు తెలివొంది చాపము పతాక యుదురించి అతండు నీ మరందికి అరసావనర్చే ఘనతీవ్ర సముజ్వల మార్గణంబులన్. అరసావు అని చిత్రమైనటువంటి మాట వాడాడు. ఇక్కడ ఎందుకు వాడాడో చూద్దాం. ఇక్కడ వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావులు రాజన్న శాస్త్రి గారు మంచి దిట్టమైన పండితుడు. ఈ ద్రోణపర్వం 5వ ఆశ్వాసం వారి పాలపడ్డం మన అదృష్టం. 3-4 ఆశ్వాసాలు ఎవరి పాలో పడ్డం దురదృష్టం అని చెప్పుకున్నాం, మనకు మొహమాటమే లేదు, వారు కనపడినా చెబుతున్నాం ఆ మాట. ఈ 5వ ఆశ్వాసం ఈ రాజన్న శాస్త్రి గారి పాలపడ్డం నిజంగా మన అదృష్టం. మంచి వ్యాఖ్యాత, మంచి పండితుడు. అవసరమైన చోట ఆ మూల గ్రంథం మూల భారతాన్ని ఉదాహరించారు. ఏదైనా ఆ వ్యాఖ్యానం అంటే అది కొంచెం అనుమానాలు వచ్చే చోట మూలం చెప్పి ఒక మూలంలో ఇలా ఉంది కాబట్టి ఇది నిజమైన పాఠం అని చెప్పాలి. పాఠాంతరాలు వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి చూడాలి. మనోవిశ్లేషణాత్మకంగా కూడా వ్యాఖ్య సాగాలి. ఆయన ఆ తరహాగా చేశారు. వారికి నమస్కారం. వారు ఇక్కడ ఒక చక్కని మాట అన్నారు, చెబుతాను. ఒక బలుతూపు ఉరంబుగొని ఉచ్చిచనన్, ఒక బలమైనటువంటి బాణం, తూపు అంటే బాణం, అది నకులుడు గుండెల్ని చీల్చుకుని వెళ్ళింది. శకుని అంత తీవ్రంగా వేశాడు. ఒక బలుతూపు ఉరంబుగొని ఉచ్చిచనన్ కరము అల్గియేయుడు. మామూలుగా అంత కోపం ఉన్నా లేకపోయినా శకుని మనస్సులో కూడా పాండవులు ధర్మాత్ములైనటువంటి భావన ఉన్న యుద్ధరంగం వేరు. యుద్ధరంగంలో అలాంటి జాలి దయ ఉంటే అలాగా, పైగా ఆ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి ఎక్కడో ఒక్క చోట భయంకరమైన పౌరుషం వచ్చేస్తుంది. అందుకని భయంకరమైనటువంటి బాణాన్ని ఆయన గుండెలు చీల్చుకుని బయటికి పోయే విధంగా వేస్తే కరమల్కి ఏయుడు బాగా విపరీతమైన కోపంతో వేశాడు. నకులుడు మూర్ఛవోవుటి. ఒక్కసారిగా నకులుడు రథం మీద పాపం మూర్ఛపోయాడు. దాంతో ఆ మూర్ఛని చావు అనుకుని నాదము రోదసి నిండా నార్చి ఆకాశమంతా వ్యాపించే విధంగా ఓ పెద్ద బొబ్బ పెట్టాడు, తిరుగు లేకుండా శకుని. దాంతో కంగారు వచ్చేసింది పాండవ సైన్యంలో. ఏదో జరిగిపోయింది, ప్రధాన వీరుడు ఎవరో చనిపోయారు, లేదా కౌరవుల సైన్యం నుంచి అన్ని వస్తున్నాయి. ఎందుకంటే శకుని అరవగానే కొంతమంది చుట్టూ ఉండే సైనికులు అరుస్తారుగా. కానీ ధర్మం ధర్మమే, నకులుడు నకులుడే. అంతకు తెలివి ఉంది. అంతలోనే చెప్పాం కదా, వాళ్ళకి మూర్ఛ అంటే ఊరికే ఒక కొనుకుబాటు, వీళ్ళకి కాస్త ఉలికిపాటు. అంతకు తెలివి ఉంది. చాపము పతాక ఎదురించి టక్కమని లేచాడు నకులుడే. నేను మూర్చిపోతాను, నేను చనిపోతాను అనుకుంటా, అప్పుడు అయిపోయినట్టే. చాపము పతాక ఎదురించి అతను ధనుస్సును పడగొట్టి
జెండాను కూడా పడగొట్టి అతండు నీ మరందికి అరసా వనర్చి ఘన తీవ్ర సముజ్వల మార్గణం. భయంకరమైన తీవ్రమైనటువంటి బంగారపు రెక్కలతో తీవ్రంగా తీక్షణంగా ప్రకాశించేటువంటి బాణాలతో నీ మరదికి సగం చచ్చినంత పని చేశాడయ్యా అని ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు సంజయుడు. నీ మరంది అంటే మీ బావమరిది అని. మరి శకుని ఆయనకు బావమరిది కదా. ఈ అరసావు అన్న చోటే కొంతమంది పొరపడకుండా అక్కడ రాజన్న శాస్త్రి గారు చక్కగా మూలాన్ని తీసుకొచ్చి చెప్పారు. తం విసజ్ఞం నిపతితం శ్యాలం తదృష్ట్వా శ్యాలం తవానఖ. ఆ విసంజ్ఞం అనే మాటను అరసావు, ఇంచు మూర్ఛపోవడాన్ని అరసావు అన్నారు. ఆయన అది చూశాడు. ఇక్కడ కొంచెం మరో రకంగా అర్థాలు చెప్పారు కొంతమంది. మూలం చూసుకోండి. తం విసజ్ఞం నిపతితం, అన్ని రకాల సంజ్ఞలు కోల్పోయి చైతన్యాన్ని కోల్పోయి చేతనత్వాన్ని కోల్పోయి కింద పడిపోయాడు శకుని. దృష్ట్వా శ్యాలం తవానఘ, తవ శ్యాలం దృష్ట్వా, మీ బావమరిదిని చూసి. అంచేది నీ మరందికి అరసావనర్చే అని సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే ఈ సమయంలో నకులుడికి ఒక భయంకరమైన ఆలోచన వచ్చి కత్తి తీసుకుని దూకెట్ట ఆయన రథం మీదకి. 4 కోసేద్దామని. ఎందుకంటే కొంచెం రకరకాల మాటలు మాట్లాడారు కదా మరి. కానీ మూర్ఛపోయిన వాడి 4 కోస్తే చచ్చిపోతాడు వెంటనే. అలా చేయకూడదు. అది మానవ ధర్మానికి విరుద్ధం, యుద్ధ ధర్మానికి విరుద్ధం. అందుకని సాటి అక్కడ దగ్గరలో ఉండేవారు మరి ఎవరైనా సహదేవుడు కావచ్చు, ధర్మరాజు కావచ్చు, ఎవరో హెచ్చరించారు అది వద్దని. ఆపేసేవి వాడు ఏమైనా కర్ణుడా కోయడాని. కర్ణుడైతే ఏదో పేలాడు పోని దొరికాడు కదా అని అలాంటివి చేస్తే అలాగే వద్దురా అబ్బాయి. ఆ రకంగా నకులుడి చేతిలో చావు తప్పించుకున్నాడు శకుని. అంచేత అరసావు అన్నాడు. అలాగే కర్ణుడేమీ తక్కువవాడా. దృష్టజుమ్నుని కుమారుడైనటువంటి ద్రుమసేనుణ్ణి ఆ చీకటి యుద్ధంలోనే సంహరించాడు. కొడుకు పోవడంతో కూలిపోయినంత పని అయింది దృష్టజుమ్నుడికి. అంత భయంకరమైన చీకట్లో యుద్ధం జరుగుతుంది. ఎవరితో పోరాడుతున్నారో తెలియట్లా. తండ్రి కొడుకును చంపుతున్నాడు, మేనమామ మేనల్లుని చంపుతున్నాడు, అన్నగారు తమ్ముడిని, తమ్ముడు అన్నగారిని, ఒక్కోసారి స్వపక్షంలో వీరుల్నే చంపేసుకుంటున్నారు. నువ్వు ఏ పక్షం వాడివని అడిగేటువంటి అవకాశం కూడా లేదు. అంత భయంకరమైన పరిస్థితిని ఈ దుర్యోధనుడు తెచ్చిపెట్టాడు అర్ధరాత్రి యుద్ధం కారణంగా. రథానికి 5, గజానికి 3, గుర్రానికి 1, లేదా 10, 7, 1 ఈ అంకెలు ఎక్కడ అవన్నీ చల్లాచెదరైపోయినాయి, చిందరవందరైపోయినాయి. ఎవరికి కాగడాల పడుతున్నారో, ఎవరికి ఈ కాగడాతోనే చితిని పంటిస్తున్నారో తెలియడం లేదు. అంత భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇంకా చెప్పుకోవడం కూడా కష్టం. కాబట్టి తర్వాతి పరిణామాలు 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.